హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇలా ఫ్రేమ్ ఉంటుంది కదా, ఎంబ్రాయిడరీ చేసుకునే ఫ్రేమ్. ఇది వచ్చేసి మనకి వుడ్ కలర్తో వస్తుంది. నేను మీషోలో తీసుకున్నా. దీని లింక్ ఆల్రెడీ వీడియో చేశాను. ఇది మీషోలో తీసుకున్నప్పుడు వీడియో చేశాను. ఒక 1 వీక్ అలా బ్యాక్ 1 వీక్ బ్యాక్ చేశాను. అది కావాలంటే నా ఛానల్లో చూడండి. దీని ప్రైస్ డీటెయిల్గా మొత్తం ఎలా ఫిట్ చేయాలంతా క్లియర్గా చూపించాను. ఇది ఇట్లా స్టాండ్ రింగ్ అండి. సో ఇది వచ్చేసి వుడ్ది కదా, వుడ్ది అయితే మనకి క్లాత్స్ పెట్టినప్పుడు, టైట్గా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఇట్లా పిగిలిపోవడము, క్లాత్ డ్యామేజ్ అవ్వడం అలా జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి దీని చుట్టూ మనకి నేను నిన్ననే తెప్పించాను. ఇలా క్లాత్ దొరుకుతుంది మనకి. ఈ నాడలు ఇలాంటివి పెట్టుకుంటాం కదా, అలాంటిది ఇది క్లాత్ ఇలా దొరుకుతుంది. ఇది వచ్చేసి దీనికి రోల్ చేయాలి. ఈ విధంగా రోల్ చేయాలి. రోల్ చేస్తే మనకి ఏంటంటే క్లాత్ ఎక్కడ డ్యామేజ్ అవ్వదు. నీట్గా మనకి మంచిగా స్టిఫ్గా అంటే ఇది రఫ్గా ఉంటుంది కదా, వుడ్ది కాబట్టి స్టిఫ్గా మంచిగా ఉంటుంది. ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా కూడా ఉంటుంది. ఇది ఫ్రేమ్. ఇది వచ్చేసి క్లాత్ ఎలా చుట్టాలి అది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇంకా ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొత్త వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఎలా మొత్తం క్లియర్గా చూపిస్తాను, ఎలా చుట్టాలి ఏంటి అనేసి. ఇదేంటంటే ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. మనకి మంచిగా నీట్గా ఎంబ్రాయిడరీ రావాలి అంటే ఎక్కడ ఉగ్గులు రాకుండా అలా మంచిగా నీట్గా రావాలి అనుకుంటే కంపల్సరీ ఫ్రేమ్ యూజ్ చేస్తే మనకి కూడా చాలా నీట్గా వస్తుంది, తొందరగా కూడా అయిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇవి 2 అవసరం ఉంటుందండి. ఇది క్లాత్ ఒక బండిల్ తీసుకుంటే సరిపోతుంది. ఈ 2 రింగ్స్కి మనం ఇట్లా చుట్టుకోవాలి. చుట్టడం ఎలాగో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చి మనము ఇలా గ్లూతో మొత్తం అంటించుకోవాలి. ఇలా అన్ని వైపులా ఇలా గ్లూ అంతా స్ప్రెడ్ చేయాలి. దీని ప్లేస్లో ఫెవికాల్ తీసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా తీసుకొని ఫస్ట్ ఇలా చూసారు కదా, ఈ విధంగా ఇలా క్రాస్గా చుట్టుకోవాలి. స్ట్రైట్గా చుట్టుకోకూడదండి, క్రాస్గానే చుట్టుకోవాలి. అప్పుడే మొత్తం కంప్లీట్గా నీట్గా వస్తుంది. స్ట్రైట్గా చుడితే ఇట్లా లావుగా వచ్చేస్తుంది, మనకి మొత్తం నీట్గా రాదు. సో అందుకోసం అని చెప్పి క్రాస్గా చుట్టుకోవాలి. ఇంకా గమ్ కూడా మీరు మొత్తం ఒకటేసారి అప్లై చేయకూడదు, కొంచెంగా అప్లై చేసుకోవాలి గ్లూ అనేది. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది చెప్పేదానికంటే. వీడియోలో చూడండి, గమ్ము తొందరగా డ్రై అయిపోతుంది. సో అందుకోసం అనేసే కొంచెంగా నేను ఒక 5 ఇంచెస్ అలాగా అప్లై చేసిన అప్పటికే డ్రై అయిపోతుంది. ఎందుకంటే మనము
ఈ బండిల్ అనేది అటు ఇటు తిప్పుకుంటూ ఉంటాం కదా, అందుకు టైం వేస్ట్ అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పి ఫాస్ట్గా చుట్టలేము. ఇంకా చుట్టే దగ్గర అక్కడ ఫింగర్ పెట్టాలి కంపల్సరీ, కొంచెం టైట్గా చుట్టేయాలి, లూజ్ రాకూడదు. సో అందుకోసమని లేట్ అవుతుంది కదా. సో దీనికోసం మనం గమ్ అనేది మొత్తం అప్లై చేసేస్తే డ్రై అయిపోతుంది. అందుకోసమని కొంచెం కొంచెంగా అప్లై చేసుకొని ఈ విధంగా చుట్టుకోండి మొత్తం ఫ్రేమ్ అంతా. ఇంకా దీన్ని ఏమంటారో తెలియదు కానీ మన నాడలకి యూజ్ చేస్తాం కదా, అదే అనుకుంటున్నాను నేనైతే. ఇవి బండిల్స్ మన ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతాయండి. ఈ క్లాత్స్ ఇవి ఉంటాయి కదా, చెమ్కీలు, థ్రెడ్స్ ఉన్న దగ్గర కూడా దొరుకుతాయి. నేనైతే అక్కడే తెచ్చాను. ఈ విధంగా మొత్తం కంప్లీట్గా క్రాస్గానే మనము మొత్తం అప్లై చేసుకొని చుట్టేయాలి బండిల్లో. ఒక బండిల్ మొత్తం పట్టిందండి, అంటే ఇంకో కొంచెం మిగిలింది నాకు ఈ బండిల్లో. ఈ విధంగా నేను వీడియో వచ్చేసి కొంచెం స్పీడ్ పెట్టాను. ఫస్ట్ మీకు అర్థమైంది కదా ఎలా చుట్టాలి ఏంటి అని. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి స్పీడ్ పెట్టేశాను. సో కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. లోపల రింగ్ అండి ఇది. బయట స్క్రూ రింగ్ వేరే ఉంటుంది కదా, బయటది కూడా ఎలా చుట్టాలి కూడా చూపిస్తాను. 2 చుట్టాలి కంపల్సరీ. ఇంకా ఎడ్జ్లో వచ్చేసి మనం కట్ చేసుకోవాలి. ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో పైన లేయర్ లాగా చుట్టకూడదు, అక్కడి వరకు మాత్రమే. చూసారా, కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా గమ్ అంటించేసేస్తే ఇది ఓవర్ నైట్ కొంచెం డ్రై, అంటే కదపకుండా ఒక దగ్గర పెట్టండి, మంచిగా స్టిక్ అయిపోతుంది. ఈ విధంగా నీట్గా వచ్చేసింది కదా. ఇంకా సెకండ్ రింగ్ కూడా చూపిస్తాను చూడండి. సెకండ్ రింగ్కి మనం ఫస్ట్ అయితే ఈ స్క్రూ తీసేసేయాలి. ఈ స్క్రూ తీసేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ స్క్రూ దగ్గర వుడ్ ఎక్కడుందో అక్కడ కూడా మనకి క్లాత్ డ్యామేజ్ అవుతుందండి. మెయిన్ అక్కడే డ్యామేజ్ అవుతుంది, ఆ స్క్రూ దగ్గర, ఆ నట్స్ దగ్గర అక్కడే డ్యామేజ్ అవుతుంది ఎక్కువ. సో అక్కడ నుండి మనము అసలు ఏం కనిపించకుండా అక్కడ నుండే స్టార్టింగ్ నుండే మనం క్లాత్ అంతా చుట్టేయాలి. చూడండి, నేను క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా చుట్టేసుకోవాలి దీనికి కూడా. ఇంకా ఈ రింగ్ గురించి డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ చెప్తున్నానండి, నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో చూడండి, క్లియర్గా నేను మెన్షన్ చేశాను. లింక్ కూడా ఆ వీడియోలో పెట్టాను. ఎలా ఫిట్ చేయాలి, అది ఎంత సైజు రింగ్ అంతా క్లియర్గా మీకు అందులో ఉంటుంది. సో ప్లీజ్ చెక్ చేయండి నీడ్ ఉన్న వాళ్ళు. ఇది కంపల్సరీ ఎంబ్రాయిడరీ మేము మా బ్లౌజులు మేము ఎంబ్రాయిడరీ చేసుకుంటాము అనుకున్న వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. క్లాత్లు టక్కున డ్యామేజ్ అవ్వండి. అంటే ఒక్కొక్కసారి పట్టు క్లాతులు డ్యామేజ్ అవుతే చాలా కష్టం కదా. మనం రింగ్ ఒక్కొక్కసారి పెట్టడంలో లూజ్ అన్నప్పుడు మనం టక్కున క్లాత్ లాగేస్తుంటాము. ఆ టైంలో ఇట్లా క్లాత్ చుట్టేస్తే మనం కొంచెం మర్చిపోయి లాగేసినా కూడా ఏం అవ్వదండి. క్లాత్ ఎంబ్రాయిడరీ చేసుకునే వాళ్ళకి కంపల్సరీ అవసరం ఉంటుందండి ఇలా చేసుకోవడము. వాళ్ళ కోసమే చేస్తున్నాను.
తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదనుకోండి, తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను. ఇంకా ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత మనం వెంటనే తీసుకెళ్ళి స్టాండ్కి ఫిక్స్ చేయకూడదండి. కంపల్సరీ ఒక నైట్ అంతా పక్కన ఉంచేసేయండి, డ్రై అవుతుంది మంచిగా. వెంటనే మనము ఫ్రేమ్కి పెట్టేసామనుకోండి, అప్పుడే మనము గమ్ అంటించి పెట్టాం కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర గమ్ అంటినా ఉండకపోయినా మనకి ఆ క్లాత్ అనేది కొంచెం ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసమని ఓవర్ నైట్ మనము కొంచెం డ్రై చేసేస్తే దాన్ని అది బాగా ఫిక్స్ అయిపోతుంది క్లాత్కి, ఆ వుడ్కి క్లాత్ ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు నీట్గా నెక్స్ట్ డే పెట్టేసుకోవచ్చు. మీకు క్లాత్ పెట్టి నేను వర్క్ చేసి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనము ప్రింట్ ఎలా వేయాలి, డిజైన్ ఎలా డ్రా చేసుకోవాలి ఓన్గా, నేను అది నెక్స్ట్ వీడియో పెడతానండి. చూస్తూ ఉండండి నా ఛానల్ని. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తాను, ఎందుకంటే ఈ వీడియోలోనే పెడదాం అనుకున్నాను. ఎలా డ్రా చేయాలి, ఎలా ప్రింట్ మనం వేయాలి అవన్నీ వీడియోలో పెడదాం అనుకున్నా, లెంత్ ఎక్కువ అవుతుందండి, అందుకోసమని పెట్టట్లేదు. ఈ విధంగా ఫ్రేమ్స్ 2 కంప్లీట్ అయిపోయినాయి. స్క్రూ కూడా నేను మీకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎలాంటి భయం ఉండదు, క్లాత్స్ డ్యామేజ్ అవుతాయనే భయం ఉండదు. సో ఇది చాలా వరకు మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇంకా కొంతమందికి షేర్ చేయండి, అంటే మీన్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి నీడ్ ఉన్న వాళ్ళకి, అంటే ఎంబ్రాయిడరీ చేసుకుంటారు కదా వాళ్ళకి కంపల్సరీ యూజ్ అవుతుంది. షేర్ చేయండి, ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది. మీరు లైక్ చేయండి కంపల్సరీ ఈ వీడియోకి. ఒక చిన్న లైక్ ఇస్తే ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.